మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము లోకానికి ఉప్పై ఉన్నాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు తన యొక్క ప్రజల కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే ఆయన నామంలో ఆయన విశ్వసించి ఆయనే మన రక్షకుడు అని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఒక నిబంధన, ఆ జనులందరికీ ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు అంటే నిబంధన జనులు. ఎవరు నిబంధన జనులు అంటే ఒక మంచి నిబంధన చేసుకున్న వాళ్ళు. అంటే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య నేను ఇప్పటి వరకు పాపంలో ఉన్నా, ఇప్పటి వరకు లోకంలో ఉన్నాను, నా యొక్క పాపాలని విడిచిపెడుతున్నాను, నా పాపాన్ని నువ్వు చూసావు, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆ పాపాన్ని నా నుంచి దూరం చేయాలని రక్షణ అనుగ్రహించావు కదా, ఆ రక్షణ కోసము నేను నా పాపాన్ని విడిచిపెడుతున్నాను. నువ్వు నీ యొక్క లోకంలో ఉన్న ప్రతి పాపం నుంచి రక్షించగల వ్యక్తివి కాబట్టి ఇదిగో నేను ఇక నుంచి నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే ఇక నుంచి నేను కొత్తగా జీవిస్తాను, అంటే పాపము లేకుండా. అంతేకాదు నువ్వు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చావో ఆ ఆజ్ఞల ప్రకారం జీవిస్తాను, ఏ మార్గాన్ని నువ్వు సూచించావో ఆ మార్గం నేను నడుస్తాను అని చెప్పి ఎవరైతే ఒక మంచి ఒడంబడిక లేకపోతే నిబంధన చేస్తారో ఆ ప్రజలు నిబంధన ప్రజలు. అలాంటి నిబంధన ప్రజలకు దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూ అలాంటి నిబంధన జనుల కోసము ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఆ నిబంధన జనులలో నువ్వు రాకపోతే ఈ రోజైనా సరే మనం ఏం చేయవచ్చు అంటే ఆ నిబంధన జనుల్లోకి మనం కూడా రావచ్చు. ఏ విధంగా రావాలి? దీనికి ఏమన్నా చెల్లించాలా, లేకపోతే దీని ఏమన్నా అమౌంట్ ఏమైనా ఇవ్వాలా, లేకపోతే దీనికోసం నేను ఏమైనా చేయాలంటే ఏమీ లేదు. దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణను తీసుకోవడమే. ఏంటి ఆ రక్షణ అంటే నా కోసము ఆయన కల్వరి సిలువలో చనిపోయాడు, నా పాపం నిమిత్తమే. ఇదిగో ఇవే నా పాపములు, నేను ఒప్పుకుంటున్నాను నా పాపములు. ఇదిగో యేసయ్య నా పాపములు నాలో నుంచి తీసివేసి నాకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించి పరిశుద్ధంగా జీవించే కృప దయచేయి. నేను అందరితో సమాధానంగా ఉండాలి, నేను అందరికీ మేలు చేయాలి, మంచి చేయాలి. నేను ఈర్ష్య, పగలు, ద్వేషము వాటి జోలికి నేను వెళ్ళను, అందరినీ సమానంగా చూస్తాను, మంచిదిగా ఉంటాను, మంచితనం కలిగి ఉంటాను అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని మంచిగా జీవించాలని కోరుకుంటామో, ఒక నిబంధన చేస్తామో, మనం కూడా ఆ నిబంధన జనుల్లోకి మనం వస్తాం. అంటే నిబంధన జనులు అంటే ఇదేదో ఒక ప్రత్యేక గుంపనో లేకపోతే ప్రత్యేకంగా ఇంకోటనో కాదు, కానీ ఎవరైనా సరే, కులం లేదు, మతం లేదు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి ఒక నిబంధన, నేను ఇక్కడ నుంచి ఆ చెడుతనం చెయ్యను అని చెప్పే ఆ జనులే నిబంధన జనులు అంటే. లేకపోతే ఆయన చెప్తున్న మాటల్ని మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఒక భారం వస్తుంది. ఏంటి ఆ భారం అంటే నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఇటువంటి పాపంలో ఉన్నానని తెలియజేసినప్పుడు దాన్ని వెంటనే ఒప్పుకొని నిబంధన చేయడం కూడా నిబంధన జనులోకి రావడమే. కాబట్టి ఈ యొక్క నిబంధన జనులుగా మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏదైతే దేవుని దగ్గర నిబంధన చేశామో దాని ప్రకారంగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆ విధంగా జీవించాలి. దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి పాపానికి మనం వెళ్ళకూడదు. దేవుని దగ్గరికి వచ్చి నిబంధన చేసి తిరిగి మళ్ళీ పాపముతో నిబంధన చేయకూడదు. దేవుని దగ్గరికి వచ్చి నిబంధన చేసి మళ్ళీ తిరిగి అదే లోకంతో నిబంధన చేయకూడదు. నిబంధన జనులు అంటే ఎలాగ ఉండాలంటే ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, ఈ లోకానికి మంచి వ్యక్తులుగా ఉండాలి, ఈ లోకానికి ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా ఉండాలి. అంటే మన ప్రవర్తన చూసి పక్కన వాళ్ళు ఎలా ఉండాలంటే ఉంటే వీళ్ళలాగా ఉండాలి అనగలగా ఉండాలన్నమాట. అది ఎలా సాధ్యము అంటే మనము ఎప్పుడైతే ఆ దేవునితో నిబంధన కలిగి ఉంటామో ఆ నిబంధనలోనే ఆయన అన్ని మార్గాలు మనకు తెలియజేస్తాడు. ఈ లోకంలో ఒక ఉప్పుగా ఎలా జీవించాలి,
ఈ లోకంలో ఒక మంచితనంగా ఎలా జీవించాలి, ఈ లోకంలో మనము ఏ విధంగా ఉండాలి, సమస్తాన్ని దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. ఆ మార్గంలోనికి మనం వస్తాము. నిబంధన జనులందరూ ఆ మార్గంలోనే ఉంటారు. ఒకవేళ నువ్వు వేరే మార్గంలో ఉన్నా, లేకపోతే పాపంలో ఉన్నా సరే, ఈరోజు దేవుడు నీతో కూడా ఒక నిబంధన చేయాలని కోరుకుంటున్నాడు. అదేంటంటే, నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చి నా పాపంలో ఒప్పుకుంటున్నా, నేను మంచిగా జీవించాలని కోరుకుంటే తప్పకుండా నిబంధన జనాల గుంపులోకి మనం కూడా వస్తాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.